నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. లేఖనముల నుండి బైబిల్స్ ఉన్నవారు ఇప్పుడు చెప్పబోయే వాక్యమును లేఖనాన్ని తెరిచి చూద్దాం. 74వ కీర్తన. కీర్తనల గ్రంథము 74వ కీర్తన. రాత్రి కొద్ది సమయం కీర్తన ధ్యానం చేశాం ఉపవాస కూడికలో. ప్రియులరా, 74వ కీర్తన ఇది ఆసాపు రాసిన కీర్తన కదా. ఈ యొక్క 73వ కీర్తన నుండి దాదాపుగా 74, 75, 76, 77 కదా, 78 ఇవన్నీ ఆసాపు రాసిన కీర్తనలు. 79, 80, 81, 82, 83 వరకు కూడా ఆసాపు రాసిన కీర్తనలు ఇవి. అక్కడెక్కడో 50లో ఉంటుంది ఒక కీర్తన ఎక్కడో. ఈ తర్వాత మళ్ళీ ఈ కంటిన్యూషను 73 నుంచి కంటిన్యూషన్గా ఆసాపు రాసినటువంటి కీర్తనలు మనం చూడగలం. ప్రియులరా, ఈ ఆసాపు రాసినటువంటి కీర్తనలో చాలా భాగం ఎలా ఉంటుందంటే ఇశ్రాయేలీల ప్రజల యొక్క బాధలు, వారు పడినటువంటి శ్రమలు, వారు ఇశ్రాయేలీల యొక్క జనాంగములో నుండి చెరపట్టబడి వెళ్ళిపోయినప్పుడు వారు పడినటువంటి ఆవేదన, ఇవన్నీ కూడా ఆసాపు జ్ఞాపకం చేసుకుంటూ ఈ 6-7 పాటలు రాశాడు. ప్రియులారా, అందులో 74వ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. అందులో నేను 16 వచనం నుండి కొన్ని వచనాలను చదవాలనుకుంటున్నాను. 74వ కీర్తన. బైబిల్స్ ఉన్నవారు తప్పక చదవండి, చూడండి. నేనే చదువుతాను. పగలు నీదే, రాత్రి నీదే. బాగా వినాలి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలుగజేసితివి. పిల్లరా, ఆసాపు దేవుని యొక్క తన యొక్క జీవితాన్ని, తన యొక్క దినములను, తన వయస్సును జ్ఞాపకం చేసుకుంటూ, తన జీవించేటటువంటి సంవత్సరాలను జ్ఞాపకం చేసుకుంటూ, పగలు రాత్రి, సూర్యచంద్రులు, నక్షత్రాలు, దేవుడు చేసిన సృష్టి, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, నాదంటూ ఏమీ ఈ లోకంలో లేదు ప్రభువా అని చెప్పటానికి ఈ పాటను, ఈ వచనాన్ని రాశాడు. ప్రియులారా, ఆసాపు రాసిన పాట ఇది. ఏ పాట రాస్తున్నాడు? ప్రభువా పగలు నీదే, రాత్రి నీదే. ఈ రోజున పగలు మనం అనుభవిస్తున్నామంటే ఇది ఎవరిది? ప్రభువా నీదే. ఈ పగలు అయిపోయిన తర్వాత రాత్రి వస్తుందే, రాత్రి మేము దాన్ని పరుండి రెస్ట్ తీసుకుంటాం. ఆ రాత్రి నీదే. పగలు నీదే, రాత్రి నీదే. నీది కాందే ఉంది ప్రభువా. కింద అంటాడు, వేసవి కాలము నీదే, చలికాలము నీదే. దాన్ని కొంచెం పొడిగిస్తాను నేను. వర్షాకాలము నీదే. ఇక్కడ లేదు కానీ వేసవి కాలము నీదే ప్రభువా, చలికాలము నీదే. వింటున్నారా? నేనంటాను ఆ వర్షాకాలము నీదే. మరి ఆయనది కాని కాలం ఏముంది? అన్నీ ఆయనవే. పగలు నీదే, రాత్రి నీదే. ప్రభువా నేను నివసించేటటువంటి ప్రతి క్షణము నీదే అంటాడు. ఎంత ఆలోచన! ఎప్పుడైనా వచ్చింది ఈ ఆలోచన? సహోదరి సహోదరుడా,
ఎంతకాలం నీవు జీవించావో నాకు తెలియదు, నీ సంవత్సరములు ఎన్నో నాకు తెలియదు. కానీ నీవు జీవించు సంవత్సరములన్నీ ప్రతి క్షణము కూడా ఆయనదే, దేవునిదే అనేటటువంటి గ్రహింపు నీకు వస్తే నీవు దేవుని విషయంలో ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావో చెప్పలేను. కొంతమంది దినములు దొర్లిపోతున్నాయి, కానీ ఈ దినములు ఎవరు సృష్టించగలరు? ఈ రోజున కరెక్ట్ ఈ రోజుకి నాకు 22,265 రోజులు దేవుడు నాకు ఆయుష్ని ఇచ్చాడు. ఇప్పుడు 22,265 రోజులు ఇప్పుడు నేను పుట్టి 22,265 రోజులు. మరి నీవు పుట్టి ఎన్ని రోజులైందో నాకు తెలియదు. ప్రియులారా, నేను జన్మించి జీవించుచున్న ఈ 22,265 రోజుల్లో బాగా వినండి, ఒక్కరోజు కూడా నేను సృష్టించింది లేదు. నేను జీవించిన ఇన్ని వేల దినాల్లో ఒక్కరోజు కూడా నా అంతటికి నేను తయారు చేసుకుని సృష్టించిన రోజు ఒక్కటి కూడా లేదు. ప్రతిరోజు దేవుడు నాకు ఇచ్చిందే. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ 22,265 రోజుల్లో ప్రతిరోజు దేవుడు నాకు ఇచ్చిందే. ఆయన ఇచ్చిన రోజుని నేను అనుభవిస్తున్నాను ప్రియులారా, అనుభవిస్తున్నాను. కనుక ఇక్కడ ఆసాపు అంటాడు 74వ కీర్తనలో, పగలు నీదే రాత్రి నీదే. ఒక తర్జుమలో, ఇంగ్లీష్ తర్జుమలో ఉంటుంది, పగలు నీదే రాత్రి కూడా నీదే అంటాడు. ఈ తెలుగు బైబిల్లో అది లేదు, కూడా లేదు. పగలు నీదే, వింటున్నారా చివర, రాత్రి కూడా నీదే. పగలు ఎలాగా నీ పరిపాలనలో ఉన్నదో రాత్రి కూడా నీ పరిపాలనలో ఉన్నది. పగలు అనుభవించినటువంటి నేను రాత్రి పండుకోట కూడా అది నీవు నాకు ఇవ్వాల్సిందే. ఒక పగలంతా జీవించిన తర్వాత రాత్రి జీవించాలంటే మళ్ళీ ఒక ప్రత్యేకమైన రాత్రి నీవు నాకు దయచేయాలి ప్రభువా, లేకపోతే రాత్రి పండుకోలేను నేను. రాత్రి చెప్పాను, ఒక ఆయన రాత్రి పడకలోనే చనిపోయాడంట. నేను రాత్రి పండుకున్న తర్వాత ఉదయం లేపటానికి ఆయన దగ్గరికి వెళితే ఒక ఐఏఎస్ ఆఫీసర్, చాలా గొప్ప కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్. మార్నింగ్ లేపుదామని ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే చక్కగా నిద్రపోతూ ఉన్నాడు, కానీ కదలటం లేదంట. రాత్రే నిద్రలోనే చనిపోయాడు. ప్రియులారా, రాత్రి నీదే. రాత్రి నీవు ప్రశాంతంగా నిద్రించాలంటే దేవుడు మరొక రాత్రి నీకు కలుగజేసి ప్రత్యేకంగా నీకు ఇవ్వాలి, లేకపోతే రాత్రి నీకు దొరకదు. పగలు ఆయనదే, ఆయన ఇవ్వాలి. ప్రియులారా, ఇక్కడ అంటాడు, వేసవి కాలము నీదే, చలికాలము నీదే. కాలములు ఆయన వశములో ఉన్నాయి, దినములు ఆయన వశములో ఉన్నాయి. ప్రియులారా, ప్రతిరోజు ఆయన చేతిలో ఉన్నది. ప్రతి ఉదయమున నూతనముగా వాత్సల్యత పుట్టినప్పుడు నీకు ఒక రోజును అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఒక రోజు నీకు ఇవ్వకపోతే ఆ రోజు బ్రతకలేవు నీవు. చాలామంది అనుకుంటావు, ఇది నాదే, ఈ రోజు నాదే అనుకుంటావు. ఎక్కడిది నీకు రోజు? ముందే చెప్పే నేను, ఈ 22,265 రోజుల్లో ఒక్కరోజు కూడా నాది కాదు. ఇన్ని రోజులు ఎవరివి? దేవునివే. ఎప్పుడైనా గ్రహించావా? కూర్చుని ఎప్పుడైనా ఇంట్లో ఆలోచించావా? ఇన్ని రోజులు నేను జీవించానే, ఇన్ని రోజులు జీవించానే ప్రభువా, ఇవన్నీ ఎవరు సంపాదించినవి? నేను ఒక్కరోజు కూడా సంపాదించలేదే. ఆస్తి సంపాదించవచ్చునేమో, గృహములు సంపాదించవచ్చునేమో, ఉద్యోగం సంపాదించవచ్చునేమో, డబ్బు బంగారం సంపాదించవచ్చునేమో. ఈ 22,265 రోజుల్లో ఒక్కరోజు కూడా నేను సంపాదించలేకపోయాను. అది దేవుడే నాకు ఇస్తున్నాడు రోజు. ప్రతిరోజు దేవుడు ఎన్ని రోజులు నాకు ఇస్తాడో అన్ని రోజులు బ్రతకగలను నేను. ఎన్ని పగళ్ళు ఇస్తాడో, ఎన్ని రాత్రులు ఇస్తాడో అన్ని పగలు రాత్రులు బ్రతకగలను నేను. ఆ తర్వాత ఒక్కరోజు కూడా నేను, నా రోజంటూ ఒక రోజు కూడా నాకు లేదు ప్రియులారా. దేవుడు ఆసాపు అంటున్నాడు, ప్రభువా, పగలు నీదే, రాత్రి నీదే, వేసవి కాలము నీదే, చలికాలము నీదే. మనం అనుకుంటున్నట్టుగా వర్షాకాలము నీదే. ఏ కాలము నీది కాదు, ఏ రోజు నీది కాదు, ఏ క్షణము నీది. వినాలమ్మా, ఏ క్షణము నీది కాదు, నిద్రపోకూడదు. ఏ క్షణము నీది కాదు, ఏ రోజు నీది కాదు ప్రభువా. ప్రతి క్షణము చిటికి వేస్తే ప్రతి క్షణము నీదేనే.
ఆ క్షణము నీవు నాకు అనుగ్రహిస్తేనే కదా నేను ఆ రోజు జీవించేది ప్రభువా అని ఎంత చక్కని మరి గ్రహింపుతో ఈ పాట రాశాడో చూడండి ప్రియులారా. సూర్య చంద్రులు నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులను నియమించిన వాడువు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి ప్రభువా. పగలు నీదే, రాత్రి నీదే, పగలు నీదే, రాత్రి నీదే. దినములన్నీ లెక్క పెట్టాడమ్మ దేవుడు. నీ దినములన్నీ లెక్కించబడి ఉన్నవి అంటాడు. నీ దినములన్నీ లెక్కించబడి ఉన్నవి. రోజులు లెక్క పెట్టుకోవాలి. రోజులు లెక్క పెట్టుకోవటం అవసరం, బైబిల్లో ఉంది ప్రియులరా. దినములు లెక్కించాలి. ఎందుకని? నీ దినములన్నీ లెక్కించబడినవి. 139వ కీర్తనలో కీర్తనాకారుడు చక్కని మాట రాస్తాడు చూడండి ప్రియులరా. నేను పిండమునై ఉండగా, జాగ్రత్తగా ఆలకించాలి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. విన్నారా? దేవుడు మనకి రోజులు ఇవ్వటమే కాదు, నీకు ఎన్ని రోజులు ఇచ్చాడో ఇప్పటికి ఒక నోట్ బుక్ పెట్టి దానిలో రాస్తున్నాడు. అబ్బాయి నీకు ఎన్ని 22,265 రోజులు నీకు ఇచ్చా. ఇవ్వటమే కాదు, ప్రతిరోజు కూడా ఆ గ్రంథములో రాస్తున్నాడు. కూలివాడికి డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు ఒక చిన్న పుస్తకం పెడతావు. ఇల్లు కట్టేటప్పుడు ఆ టీచర్ గారు, ఆ పాస్టర్ గారు ఒక పుస్తకం పెట్టింది. ఆ పుస్తకం ఈ మధ్య నేను చూశాను. మేస్త్రి గారికి ఎప్పుడు ఎంత డబ్బు ఇస్తుందో, ఆ సెంటరింగ్ గాడికి ఎంత డబ్బు ఇచ్చిందో తగ్గించండి. తర్వాత ఈ టాపీ మేస్త్రికి ఎంత డబ్బు ఇచ్చిందో, ఆ పంబలర్కి ఎంత డబ్బు ఇచ్చిందో, ఏ రోజుకి ఆ రోజు డేట్ వేసి ఆ తారీఖు దగ్గర డబ్బులు 2,000, 2,500, పంబలర్కింత, టాపీ వాడికింత, ఈ ఐరన్ వాడికింత, సిమెంట్కింత, అంత లెక్క. ప్రతిదీ పుస్తకములో లిఖించబడి ఉన్నవి. నీ రోజులు కూడా అంతే. ఎప్పుడన్నా తెలుసో లేదు ఈ విషయం నీకు? నీ ప్రతిరోజు పుస్తకములో లిఖించబడి ఉన్నవి. నేను చెప్పే మాట కాదు, ఇది బైబిల్ చెప్తుంది, చదవండి. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఎందుకంటే ప్రభువా, పగలు నీది, రాత్రి నీదే. నా దినములన్నీ నీ గ్రంథములో రాసావు నీవు. ఒట్టి పుణ్యానికే మన వయసు ఒట్టి పుణ్యానికే పెరగటంలా. కొంతమంది అనుకుని పెరిగిపోతున్నామండి, వయసు పెరిగిపోతుందండి, తాడి చెట్టుకు వచ్చిన ఏళ్ళు వచ్చినండి నీకంటే ఒక్కొక్కడు. కొంతమంది తిడతా ఉంటారు, తాడి చెట్టుకు వచ్చిన ఏళ్ళు వచ్చినాయి వీడికి. రిలరా, ఏళ్ళు లేకపోతే సంవత్సరములు దేవుడు ఒట్టి పుణ్యానికి ఇవ్వలేదు. ప్రతిరోజు గ్రంథంలో రాస్తున్నాడు దేవుడు. నీ సంవత్సరములు ఎన్నో, నువ్వెన్ని రోజులు జీవించావో ప్రతిరోజు కౌంట్ ఉంది దేవుని సన్నిధిలో. తన పుస్తకములో లిఖితములాయను. ఎంత గంభీరమైన మాట ప్రియులారు ఇది. ప్రభువా, నా ఆయుష్ ఎంతో, నేను ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు జీవించానో ఇవన్నీ నీ పుస్తకంలో రాస్తున్నావా? అంటే ప్రతిరోజు నీదేనా? ప్రతి పగలు నీదేనా? ప్రతి రాత్రి నీదేనా? ప్రతి క్షణము నీదేనా? అంటే ఎన్ని క్షణములు జీవించానో నా వయస్సు నీవు రాస్తూ ఉన్నావు, లెక్క పెడుతున్నావు, కౌంట్ చేస్తున్నావు, రికార్డ్ చేస్తున్నావు. ఎందుకో తెలిసిన? ఆదికాండములకు వెళితే మొట్టమొదటి అధ్యాయంలోనే ఈ రోజులు లెక్క పెట్టడం ఇప్పటిది కాదు, ఇది ఎప్పుడో లెక్క పెట్టాడు దేవుడు. చూడండి, మొదటి అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనము చివరి భాగం చూస్తే, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఫస్ట్ డే కౌంటెడ్ బై గాడ్. మొట్టమొదటి రోజే దేవుని చేత లెక్కించబడింది. ఇది మొదటి దినమాయను. ఆ మొదటి దినము నుంచి ఇప్పటి వరకు దేవుడు దినములు లెక్క పెడతానే ఉన్నాడు. దినములు లెక్క పెడుతున్నాడు. సృష్టి ఆరంభములో మొదటి దినము ఎప్పుడైతే లెక్క పెట్టాడో, కిందకి రండి, 2వ దినమాయను 8వ వచనము, 13వ వచనం చూడండి, 3వ దినమాయను 19వ వచనం చూడండి, 4వ దినమాయను 23వ వచనం చూడండి, 5వ దినమాయను రీలరా, 31వ వచనం చూడండి, 6వ దినమాయను,
దినములు కౌంట్ చేస్తున్నాడు, లెక్కిస్తున్నాడు ప్రియులరా. దినములు లెక్క పెట్టాలి, రోజులు లెక్క పెట్టాలి. ప్రభువా, ఎన్ని సంవత్సరాలు అయింది నేను జీవించి, నేను 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 పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభువా. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. నాకు మొన్నటి వరకు డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, పుట్టినరోజు. ఈ మధ్య కూడా ఎందుకు తెలుసుకున్నానంటే, రిటైర్ అవుతున్నాను కదా, డేట్ ఆఫ్ బర్త్ అవసరం వచ్చింది. అప్పుడు కొంచెం నాది 20/11/60 సంవత్సరం. అప్పుడు డేట్ గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది. మీలో కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు తెలియదు, ఎప్పుడు పుట్టేవో తెలియదు, కొంతమంది ఎన్ని సంవత్సరాలో తెలియదు. ఇప్పుడు ఆడపిల్లల్ని స్త్రీలను వయసు అడగకూడదు కానీ ఆయన అనేవాడు కదా, స్త్రీలను వయసు అడగకూడదు అనేవాడు. ఆడపిల్ల వయసును మగపిల్లడి జీతం అడగకూడదని అనేవాడు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది తెలుసు. అది ఏ రివర్స్ అయింది? మగాళ్ళ వయసు కూడా అడగకూడదంట ఇప్పుడు. ఎందుకని? ఆ మగాళ్ళ వయసు తెలియట్లా. 90 ఏళ్ళు కూడా కుర్రోళ్ళగానే కనపడుతున్నాడు. రంగులేసి మీసాలకి జుట్లకు రంగులేసామా, వాడికి 70-80 ఏళ్ళు ఉన్న కుర్రోళ్ళగానే కనపడుతున్నాడు. కాబట్టి మగాడి వయసు అడిగే రోజులు కూడా అయిపోయినాయి. ఆడపిల్ల వయసే కాదు, మగపిల్లడి వయసు కూడా అడగకూడదు మీరు. ఎందుకని? ఆడు రంగు వేసుకున్నాడు, లిప్స్టిక్ వేసాడు, ఎవడికి తెలియదు. ప్రియులరా, నీవు నీ దినములు లెక్కించాలి. దేవుడు దినములు లెక్కించాడు. మొదటి రోజు లెక్క పెట్టాడు. ఇది మొదటి దినమాయను, ఒక దినమాయను. దాని కిందకు వస్తే 2 దినములాయను, దాని కిందకు వస్తే 3 దినములాయను, దాని కిందకు వస్తే 4 దినములాయను, 5 దినములాయను, 6, 7, 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ప్రియులారా, వినాలి. 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. 7 దినాలు ఈ రకంగా ఒక్కొక్క రోజు లెక్క పెడుతూ వస్తున్నాడు. ప్రియులారా, అనాది కాలములో సృష్టి ఆరంభము రోజున ఏ రోజైతే లెక్క పెట్టాడో దేవుడు, ఇప్పటి వరకు అన్ని దినములు లెక్కించి తన గ్రంథములో లిఖిస్తూ ఉన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. నీ దినములన్నీ దేవుడు లెక్కించాడు. నువ్వు ఎన్ని రోజులు బ్రతికేవో ఇప్పటికీ దేవుడు పుస్తకం రాస్తున్నాడు. ఒక పుస్తకంలో రాసి ఉంచాడు. ఈ 139వ కీర్తన చదువుతూ ఉంటే నేను చాలా భయపడ్డాను ప్రియులారా. ఎందుకు భయపడ్డానంటే, ప్రభువా, ఇన్ని 22,260 రోజులు నువ్వు నా ఆయుష్ని నీ పుస్తకంలో రాసావా ప్రభువా? నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖించావు ప్రభువా. ఇది వాస్తవం సహోదరి, సహోదరుడా. నీవు ఎన్ని రోజులు బ్రతికావో ఆ రోజులన్నీ రాయబడి ఉన్నాయి. ఒక గ్రంథం మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే ప్రియులరా, మన పుట్టుకకు ముందు, పుట్టుక తరువాత ఏ ఒక్కరోజు మంద కాదు. దేవుడు మనలను సృజించినటువంటి ఆ రోజు దగ్గర నుండి ఇప్పటి వరకు మాత్రమే మనవి, రేపు మంద కాదు అంటాడు. దేవుడు రేపు ఇస్తే తీసుకో, ఇవ్వకపోతే లేదు. నీకు ఈ పగలు ఉన్నావు, ఒక రాత్రి మళ్ళా దేవుడు కొత్త రాత్రి ఇవ్వాలి నీకు. రాత్రి ఇస్తే నిద్రపోతావు, రాత్రి ఇవ్వకపోతే వెళ్ళిపోతావు. అవునా కాదా? నేనేమైనా తప్పు మాట్లాడట్లే, బైబిల్ మాట్లాడుతున్నాను. పగలు నీదే, రాత్రి కూడా నీదే. ఈ రాత్రి దేవుడు ఇస్తేనే తీసుకోగలవు నీవు. ఈ రాత్రి దేవుడు ఇవ్వకపోతే నీవు లేవు, నిద్రలోనే వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ప్రభువా, మరొక రాత్రి నాకు దయచేయి ప్రభు. నేను ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, ప్రభువా, ఈ రోజున మరలా నూతనంగా నాకు రోజు ఇచ్చావు. ఇది పరిశుద్ధ దినం ప్రభువా. మందిరంలో ప్రార్థన చేసుకుంటున్న 5 గంటల సమయంలో ప్రియులారా, ఆ ప్రార్థనలో దేవుణ్ణి అడిగాను, ప్రభువా, నీవు నాకు మరొక నూతన దినాన్ని ఇచ్చావు. ఈరోజు నీదే, నాది కాదు. నీవెంతసేపు బ్రతకమంటే అంతసేపు మాత్రమే బ్రతకగలను. అవునా కాదా? మళ్ళా ఈ రాత్రి దేవుడు మరలా ఇస్తాడు నాకు. ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు ప్రియులారా. పగలు నీదే, చెప్పండి, రాత్రి కూడా నీదే. శీతాకాలము నీదే, వర్షాకాలం ఆయిందే, వేసవి కాలము నీదే ప్రభువా. కాలములన్నీ నీవే. నేను కలుగు చేసిన కాలములో ఒక్కటి కూడా లేదే. నేను బతికిన 22,000 రోజుల్లో ఒక్కరోజు కూడా నేను క్రియేట్ చేయలేదే. ఐ నెవర్ క్రియేటెడ్ ఈవెన్ సింగిల్ డే ఫర్ మై లైఫ్. నా జీవితానికి ఒక్కరోజు కూడా నేను తయారు చేసుకోలేకపోయాను. దేవుడే నాకు ఇచ్చాడు ప్రియులారండి. మరి నీకెవరిస్తున్నారో నాకు తెలియదు. నీ రోజులను ఎవరిస్తున్నారో గమనించావా? ఈ రోజున ఈ పగలు అనుభవిస్తున్నావంటే ఈ పగలు ఎవరిది? దేవుందని తెలుసుకున్నావా?
లేకపోతే రాత్రికి నీకు రాత్రి కావాలి ప్రభువా నాకు రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఎవరు ఇవ్వగలరో తెలుసుకున్నావా? నీవు అది తెలుసుకోగలిగితే కృతజ్ఞత కలిగి ఉంటావు ప్రియులారా. అందుకనే ఈ పగలు రాత్రి ఇవన్నీ కూడా పరలోక రాజ్యంలో లేవు, భూమి మీదే ఈ లెక్కలు, ఈ వగైరాలు ఇవన్నీ. ఈ 22,000 సంవత్సరాలు ఆ రోజులు బ్రతికానని అనుకుంటున్నాను, కానీ ఈ లెక్కలన్నీ భూమి మీదే. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఈ లెక్కలతో పని లేదు. ఎందుకని అక్కడ పగలు లేదు, రాత్రి లేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. భూమి మీద ఉన్నటువంటి పగలు రాత్రి పరలోకంలో లేవు. ఎందుకంటే అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. పగలు రాత్రి కావాలంటే సూర్యచంద్రులు కావాలి. ఒక పగలు, ఒక అస్తమయము, ఒక ఉదయము అస్తమయము కలిపితే కానీ రోజు అవ్వదు. పరలోక రాజ్యంలో ఉదయము లేదు, అస్తమయము లేదు, రాత్రి లేదు. అక్కడ పగలు రాత్రి లేకపోతే రోజులు కూడా లేవు, లెక్కలు కూడా లేవు ప్రియులారా. అందుకే అంటాడు యుగ యుగములు, 90వ కీర్తనలు అంటాడు, తరతరములు యుగ యుగములు నీవే మాకు దేవుడవు. ఎంత చక్కని మాట ప్రియులారా. 90వ కీర్తన కనుక వెళితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకముని పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు, యుగ యుగములు నీవే దేవుడవు. అక్కడ కౌంట్ లేదు. ఇక్కడ నెలలు, సంవత్సరాలు, రోజులు లెక్కబెట్టే ఈ లెక్కలు పరలోక రాజ్యంలో లేవు. కారణం ఏంటంటే అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కన్నీరు లేదు, కలతలు లేవు, సంవత్సరాలు లేవు, ఏమీ లేవు. యుగ యుగములు దేవుడు ఆయనే, గొర్రెపిల్ల ఆయనే వెలుగు. అక్కడ వెలుగు లేదు. సూర్యుడు లేకపోతే వెలుగు లేదా? ఉంది. ఎవరంటే గొర్రెపిల్ల వెలుగై ఉన్నాడు అక్కడ. ఆ గొర్రెపిల్ల క్రీస్తే. ఆయనే సర్వకాలము, సర్వయుగములు, యుగ యుగములకు ఆయనే దేవుడు. యుగాయుగములకు నీవే మా దేవుడవు, 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 దేవుడవు. యుగాయుగములకు నీవే మా దేవుడవు, 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 దేవుడవు. ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకు నీవే మా దేవుడవు, 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 దేవుడవు. పరలోక రాజ్యంలో ఈ రోజులు కౌంట్ చేసే పరిస్థితి లేదు. భూమి మీదే రోజులు కౌంట్ చేయాలి. అందుకంటాడు ప్రియులరా, దినములు దేవునివే, మనము జీవించుచున్న ప్రతిరోజు దేవునిదే, మనము జీవించుచున్న ప్రతి క్షణము దేవునిదే, ప్రతి నిమిషము దేవుడే మనకివ్వాలి, ఆయుష్ ఆయన ఇవ్వాలి. అందుకే మా కాలగతులు నీ వశములో ఉన్నాయి ప్రభువా. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా మా కాలగతులు నీ వశములో ఉన్నవి, ప్రతి క్షణము నీవు నాకు ఇవ్వాల్సిందే, లేకపోతే నేను జీవించలేను ప్రభువా. అందుకే బైబిల్ చెప్తుంది, ఈ ప్రశస్తమైన దినములను నీవు లెక్క పెట్టడం నేర్చుకోవాలి. లెక్క పెట్టడం నేర్చుకోవాలి. ఒక కార్యక్రమం ఉంది అంటే ఒక డేట్ ఫిక్స్ చేస్తామంటే, సపోజ్ ఒక వివాహానికి ఒక ముహూర్తం పెట్టి ఒక డేట్ నిర్ణయించామంటే ఆ డేట్ని చాలా జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటాం. ఇంకెన్నాళ్ళు ఉందండి పిల్లాడు పెళ్ళి? 15 రోజులు ఉందయ్యా. అరే సరే పనులు అవ్వట్లేదు, పసుపు కొట్టాలి, అది కొట్టాలి, ఇది బంగారం కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి. అరే 14 రోజులే ఉంది, ఇంకా 10 రోజులే ఉంది, ఇంకా అమ్మాయి పెళ్ళికి ఇంకా 3 రోజులే ఉందండి. లెక్క పెడతా ఉంటావు, దినములు లెక్క పెడతా ఉంటావు. భూమి మీద రోజులు లెక్క పెట్టాలి. ఆ లెక్క పెట్టకపోతే ఆ పెళ్లి రోజు రానే వస్తుంది. నీవు సిద్ధపడకపోతే ఫెయిల్ అయిపోతావు. దినములు లెక్క పెట్టు నేర్చుకోవాలి. ప్రభువా నా దినములు లెక్కించుట నాకు నేర్పించుము అన్నాడు. 90వ కీర్తనలోనే చూడండి దయచేసి, 12వ వచనంలో ఉంటుంది. 12వ వచనంలో అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము.
ప్రియులరా, దినములు లెక్కించటం జ్ఞానము అంటున్నాడు బైబిల్లో. దినములు లెక్కించుట జ్ఞానము. కౌంటింగ్ ఆఫ్ యువర్ డేస్ ఇస్ ద విజ్డమ్. కొంతమంది అనుకుంటారు రోజులు లెక్క పెట్టడం మంచిది కాదండి. బైబిల్ చెప్తా ఉంది రోజులు లెక్క పెట్టడం అనేది అది జ్ఞానము దానిలో ఉన్నది. ప్రభువా, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మా దినములు లెక్కించుట మాకు నేర్పము ప్రభువా. లెక్క పెడుతున్నావా దినాలు? ఎప్పుడన్నా లెక్క పెట్టాక భయం కొంతమంది, రే లెక్క పెట్టకూడదురా, లెక్క పెడితే ఆయుష్ తగ్గిపోద్దేమో, ఇన్ని సంవత్సరాలు లెక్క పెడితే మామూలుగా ఉండదు. కొంతమంది లెక్క పెట్టరు. బీరకాయలు బాగా బండి అనుకోండి, 10 బీరకాయలు 1 2 3 అని లెక్క పెడితే మా అమ్మగారు లెక్క పెట్టించేది కాదు. లెక్క పెట్టకూడదురా, ఎందుకంటే లెక్క పెడితే అవి పండమంటకి మళ్ళీ పిల్లలు కూడా మా అమ్మ పిల్లలు లెక్క పెట్టించేది కాదు. మా చిన్నమ్మ 7 పిల్లలు భోజనానికి కూర్చుంటే ఆ ప్లేట్లన్నీ 7 ప్లేట్లు అక్కడ పెట్టి 7, మా అమ్మ ప్లేట్ ఒకటి 8, నా ప్లేట్ ఒకటి 9, మా బాబాయ్ గారి ప్లేట్ ఒకటి 10, అక్కడ ఇంకో అమ్మాయి ఉండేది అది 11, 12 ప్లేట్లు పెట్టాల్సి వచ్చాయి. 12 ప్లేట్లు కడిగి వరుసనే పెడితే నేను లెక్క పెట్టేవాడిని. అమ్మ ప్లేట్లన్నీ వచ్చినాయి 1 2 3 4 అంటే మా అమ్మ తిట్టేది నన్ను. లెక్క పెట్టకూడదురా, లెక్క పెడితే సంతానం చాలా ఇబ్బంది అయిపోద్దిరా, దేవుడు ఇచ్చిన సంతానం బాబు లెక్క పెట్టబాకండి. బైబిల్ చెప్తా ఉంది దినములు లెక్క పెట్టాలి, అది జ్ఞానము. చాలామంది దినములు లెక్క పెట్టరు. ఎన్ని సంవత్సరాలు తెలియదు, ఎన్ని సంవత్సరాలు జీవించావో తెలియదు కొంతమందికి. ప్రభువా, ఎంత ఆయుష్ నాకు ఇచ్చావు, ఇప్పటికి నాకు 45 సంవత్సరాలు ఇచ్చావు ప్రభువా. ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పావా దేవునికి సంవత్సరాల విషయంలో? ప్రభువా, ఎంత ఆయుష్ని ఇచ్చావు నీవు, ఈ 32 సంవత్సరాలు నన్ను ఎంత ఆరోగ్యంగా కాపాడావు. ఈ బర్త్డేకి నాకు ఎంత వయసు వచ్చింది. కొంతమంది బర్త్డేలు కూడా గుర్తుంటాయి కానీ సంవత్సరాలు లెక్క పెట్టరు కొంతమంది. ఏమన్నాడు తెలిసిన 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము. ప్రియులారా, ఎవరు రాశారు ఈ కీర్తన? మోషే రాశాడు. మోషే రాసిన కీర్తన. ఇందాక 74వ కీర్తన ఆసాపు రాస్తే 90వ కీర్తన మోషే ధ్యానం చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను ఇప్పటికీ 120 సంవత్సరాలు జీవించాను. మోషే బ్రతికిన దినములు 120. మోషే అంటున్నాడు, ప్రభువా, ఒక మానవుడు నీవు మా ఆయుష్ 70 సంవత్సరములు. బాగా వినాలి దేవుని వాక్యాన్ని. ప్రభువా, మా ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే ఒక 10 వేసుకో, 70కి 10 కలుపుకుంటే 80 సంవత్సరాలు జీవించవచ్చు మనుషుడు. ఒకవేళ జీవించిన వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. 80 సంవత్సరాలు జీవిస్తే ఏంటంటే ఆయాసము, దుఃఖమే. 80 సంవత్సరాల వయసులో ఏమి సాధించావంటే ఆయాసము, దుఃఖమే. ఎవరి మాటలు రాసింది? మోషే ప్రవక్త రాశాడు. ప్రియులరా, మోషే జీవించిన సంవత్సరములు 120 సంవత్సరాలు జీవించాడు. బాగా వినాలి దేవుని వాక్యాన్ని, డిస్టర్బ్ చేయొద్దు. 120 సంవత్సరాలు జీవించాడు మోషే. మొదటి 40 సంవత్సరాలు ప్యాలెస్లో జీవించాడు. ఎక్కడ? ఫరో రాజు ప్యాలెస్, ఫరో రాజు అంతఃపురంలో జీవించాడు. మొదటి 40 సంవత్సరాలు. రెండవ 40 సంవత్సరాలు ఎక్కడ తెలిసిన? అరణ్యములో జీవించాడు. ఉండదు, అరణ్యములో జీవించాడు. మొదటి 40 సంవత్సరాలు ఫరో రాజు యొక్క ఆ సన్నిధిలో ఆయన పెరిగాడు యువరాజులాగా. రెండవ 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించాడు. తర్వాత చివరి 40 సంవత్సరాలు ఒక నాయకుడిగా జీవించాడు. ప్రియులారా, మొత్తం 120 సంవత్సరాలు జీవించాడు. ఆ 120 సంవత్సరాలు జీవించిన మోషే అంటున్నాడు, ప్రభువా, మాకు దినములు లెక్కించుట మాకు నేర్పించుము. మోషే దేవుడు తనకిచ్చిన దినములన్నీ లెక్కించుకుంటూ వచ్చాడు. ప్రభువా, నా దినములు ఎన్ని ఉన్నాయి, ఇప్పటికీ ఎన్నేళ్ళు జీవించాను, ఎన్ని సంవత్సరాలు నాకు ఆయుష్నిచ్చావు, ఇన్ని సంవత్సరాలు ఏం చేయగలిగాను. ప్రియులరా, దినములు లెక్కించుట కనుక నీవు నేర్చుకోగలిగితే ఆ దినములు ఎలాగ జీవించావో ఆటోమేటిక్గా నీ మైండ్లోకి వచ్చేస్తుంది. ప్రభువా, ఈ 40 సంవత్సరాలు ఎలా జీవించాను నేను? ఈ 40 సంవత్సరాలు ఎవరికైనా ఉపయోగపడ్డానా? ఈ 40 సంవత్సరాలు నా కుటుంబానికి నేను ఒక మంచి తల్లిగా జీవించగలిగానా? ఈ 50 సంవత్సరాలు ఈ కుటుంబంలో ఒక తండ్రిగా నేను ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఉండగలిగానా? ప్రియులరా, చాలామంది దినములు లెక్కించడం తెలియదు. మోషే అంటున్నాడు, ప్రభువా, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము. మోషేకి దేవుడు కర్ర ఇచ్చాడు.
ప్రియులారా, ఆ కర్రతో ఎన్ని కార్యములు చేశాడో చెప్పలేం. ఆ 120 సంవత్సరాల కాలంలో అరణ్యములో ఇశ్రాయేలు సైన్యం నడిపించడా 40 సంవత్సరాల్లో, లేక ఒక నాయకుడిగా ఇశ్రాయేలు సైన్యమునకు, ఇశ్రాయేలు ప్రజలకు, 12 గోత్రములకు నాయకుడిగా మోషే ఆడు నడిపించే సమయంలో దేవుడు ఆ చేతికి ఒక కర్రనిచ్చాడు. కర్ర, సింపుల్, ఒక కర్ర అంతే. ఒకరోజు ఆ కర్రను సముద్రంలోకి చూపించమన్నాడు దేవుడు. ఊరికి అలా చూపించాడు కర్ర అంతే. తన చేతిని ఎత్తి ఆ కర్రను సముద్రం వైపు చూపించినప్పుడు అలలతో ఉన్న సముద్రము పాయలుగా అయిపోయింది. ప్రియులారా, అగాధ జలములలో మార్గమును ఏర్పాటు చేశాడు ఒక కర్రతోనే. ఒక కర్రతో ఆ అగాధములో ఒక రోడ్డు ఉందని, ఆరిన నేల ఉందని, ఆ నేల మీద దేవుని ప్రజలు నడుస్తారని, ఆ నేలలోనే ఆ ఫరో సైన్యాన్ని ముంచేస్తాడని ఎంతమందికి తెలుసు? ఎవరికీ తెలీదు. ఈవెన్ మోసెస్కి కూడా తెలియదు. దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు అన్నాడు. తన చేయిని చాపమన్నాడు. ఆ కర్ర చూపించాడు. ఎర్ర సముద్రము హోరెత్తుతున్నటువంటి అలలతో కూడిన ఎర్ర సముద్రము 2గా పాయలైపోయింది. దేని చేతంటే ఒకే ఒక కర్ర. ప్రియులారా, మోషే జీవించిన సంవత్సరములు 120 సంవత్సరాలు జీవించాడు. ఆ 120 సంవత్సరాల్లో దేవుని కొరకు తన జీవితమును వెచ్చించాడు. ప్రియులారా, నువ్వెన్ని సంవత్సరాలు జీవించావో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ దినములు లెక్కించటం నీవు నేర్చుకోవాలి. ప్రభువా, నేను ఈ రోజుకి ఎన్ని దినములు ఉన్నాయి, ఈ పాటికి కౌంట్ వేసేసి ఉంటారు మీరు. కాకపోతే నా ముందు సెల్ ఫోన్లు చూడరు, కానీ చూస్తున్నారు కొంతమంది. వాక్యం వింటూ ఉండగా సెల్ ఫోన్లు చూసేవారు జాగ్రత్త, సహించేది లేదు. వాక్యం వింటూ ఉండగా సెల్ ఫోన్, అది ఎంత ప్రాముఖ్యమైనా సరే, ప్రాణం మీదకి వచ్చినా సరే, వాక్యము బోధించేటప్పుడు, వాక్యం వినేటప్పుడు చాలా చర్చెస్లో దైవజనులు విచారపడుతున్నారు. ఏంటంటే, వారు వాక్యం బోధిస్తూ ఉండగా చాలామంది సెల్ ఫోన్లతో ఆ సమయాన్ని గడిపేస్తున్నారు దేవుని మందిరాల్లో. ప్రియులారా, ఎంత విచారము! మన చర్చిలో అలాంటి వారు లేరు అనుకుంటున్నాను నేను. అలాంటి వారు ఉంటే ఇప్పుడే బయటికి వెళ్ళవలసిందిగా మనం చేసుకుంటున్నాను. ప్రియులారా, ఇప్పటికే నీ ఒక కౌంట్ వేసేసి ఉంటావు. నీ వయసు ఎంతో? ప్రభువా, నా వయసు ఎంతో నాకు తెలియాలి. ఎన్ని రోజులు జీవించావో రేపు అడుగుతా, రేపు ఆదివారం అడుగుతాను ఒక్కొక్కళ్ళు. నువ్వు ఎన్ని రోజులు జీవించావు? ఇప్పటికి ఎన్ని రోజులు దేవుడికి ఇచ్చాడు? ప్రతిరోజు దేవుడిచ్చిందే. ప్రభువా, పగలు నీదే, రాత్రి కూడా నీదే, వర్షాకాలము నీదే, వేసవి కాలము నీదే, శీతాకాలము కూడా నీదే. ప్రియులారా, ప్రతి గడియ దేవుడు మనకిచ్చిందే. కనుక ప్రతి గడియను నీవు లెక్కించటం అలవాటు చేసుకోవాలి. ప్రియులారా, ప్రతి దినమును గ్రంథములో లిఖితములాయను. అయ్యో, అప్పుడు అయిపోయిందండి జీవితం. ఒక కుర్రాడిని అడిగితే ప్రార్థనకు రమ్మని, చాలా టైం ఉందండి, చాలా టైం ఉందండి. దేవుని దగ్గరికి రాటకంట చాలా టైం ఉందంట. యవనస్తులు చచ్చిపోతున్నారు. నవ యవ్వనములో ఉన్నవాళ్ళు, మీసాలు కూడా రాని వాళ్ళు చచ్చిపోతున్నారు. నూనూగి మీసాలు పడిన టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఊరికట కన్ను మూసి కందిరి చచ్చిపోతున్నారు. ఒక యవనస్తుడు నాతో అంటున్నాడు, చాలా టైం ఉంది సార్, దేవుని దగ్గరికి రావటానికి టైం ఉందండి, అనుభవించాలి జీవితాన్ని, వయసు అనుభవించాలి. ఈ వయసు ప్రపంచం అనుభవించడానికి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని అనుభవించిన తర్వాత ఎప్పుడో కుందికట్ల కాడికి వచ్చిన తర్వాత ఏదో ఒక అది జపించి, ఆ జపం ఏదో జపించినప్పుడు అప్పుడు కదా ప్రభు దగ్గరికి వచ్చేది నేను. ఈ టైంలో ప్రభు ఏంటి, దేవుడు ఏంటి, చర్చ్ ఏంటి? ప్రియులరా, కొంతమంది సైన్స్ మీద ఆధారపడి, టెక్నాలజీ మీద ఆధారపడి, ఈ లోక సంబంధమైనటువంటి సైన్స్ టెక్నాలజీల మీద మనసు పెట్టి దేవుని పక్కదారిని పెట్టేసి, దేవుని సన్నిధిని పక్కన పెట్టేసి, సైన్సే నాకు దేవుడు, ఈ సెల్ ఫోనే నాకు దేవుడు, ఈ యొక్క టీవీలే మాకు దేవుడు, కంప్యూటరే దేవుడు, చర్చ్ అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు. ప్రియులరా, అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు, నీ దినములు లెక్కించడం నేర్చుకోవాలి. నీవు ఎన్ని దినములు ఇప్పటికీ జీవించావో, ఎన్ని రోజులు జీవించావో, నీ దినములు ఎలాంటిగా ఉన్నావో, ఏ రోజున దేవుడు నిన్ను పిలుస్తాడో తెలియదు, ఏ రోజున నీ జీవితం అంతమైపోద్దో తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. ప్రభువా, నా దినములు నేను లెక్క పెడతాను. ప్రాణం పోతుంటే దాన్ని ఇచ్చేవాడు ఎవడు లేడు ఈ లోకంలోని.
ఎవరైనా ప్రాణం పోసాడు ఉన్నారా? ఎవరైనా ఆయుష్ను ఒక సెకండ్ పొడిగించే డాక్టర్ ఉన్నాడా ఈ లోకంలో? ప్రాణం పోతా ఉంటే నీళ్లు పోసి ఎంత తొందరగా పోతాడు అనుకునేవాడే ఈ లోకంలో. కొంతమంది ప్రాణం ఎప్పుడు పోద్దామని చూస్తారు. మంచం పట్టినోడు ఏం చేస్తారు? వీడు చావట్లేదండి, వీడు అదే నీళ్లు పోస్తే పోతాడంట. ఒక్కొక్కడు చివరిలో నీళ్లు పోసి వెళ్ళిపోతాడు. అట్లా నీళ్లు పోసి వదిలిచేసుకుందాం చూస్తున్నారు తప్ప ఒక్క క్షణము కూడా నీ ఆయుష్ విషయంలో నీ ఆయుష్ని పెంచగలిగినటువంటి సామర్థ్యము కానీ, ఆయుష్ని పెంచే మందులు కానీ, ఆయుష్ని పెంచే మనుషులు కానీ, ఆయుష్ని పెంచే శాస్త్రజ్ఞులు కానీ ఎవరూ లేరు లోకంలో నీకు. అందుకే నువ్వు చేయవలసి ఏంటంటే నీ దినములు లెక్కించట ప్రారంభించు ఈ రోజు నుంచే. నీవు మోషే అంటున్నాడు, ప్రభువా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా. దినములు లెక్కించిన జ్ఞానమా అజ్ఞానమా చెప్పండి? ఇప్పుడు దినములు లెక్కించిన జ్ఞానమా అజ్ఞానమా? ప్రభువా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. పగలు నీదే రాత్రి నీదే అంటున్నావు, ప్రతిరోజు నీవు ఇచ్చింది అంటున్నావు. మరి ఎన్ని రోజులు ఇప్పటికి ఇచ్చావు నాకంటే? ఇన్ని రోజులు ఇచ్చావు ప్రభు అని నీవు కౌంట్ చేయగలిగితే ప్రతి క్షణము దేవుని అర్థం అవుద్ది. ప్రియులారా, ఎంత కృతజ్ఞత కావాలి నీకు. ఈరోజు ఒకరోజు జీవిస్తున్నామంటే దేవుందే. ఈ రాత్రి జీవించబోయేది కూడా దేవుందే, రేపు కూడా దేవుందే. రేపు నీది కాదు అని చాలాసార్లు మనం మాట్లాడతాం, కానీ నిజం ప్రియులారా, రేపు నీది కాదు. అది దేవుడు మరలా నీకు నూతనంగా ఒక రోజు కేటాయించవలసిందే. ఏ రోజు నీకు దేవుడు కేటాయించలేదో ఆ రోజు నీది కాదని గమనించాలి నీవు. ప్రియులారా, మోషే చాలా పశ్చాత్తాపం అంటున్నాడు. అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవదుము. ఆ 120 సంవత్సరాలు ఎంత త్వరగా గతించిపోయినాయి ప్రభువా. అలాగే ఎగిరిపోయినాయి అంతే. నేను అనుకుంటా 22,000 రోజులు ఎంత త్వరగా గతించిపోయినాయి. నా ఉద్యోగం ఎప్పుడు వచ్చిందో, ఎంతకాలం చేశానో, రిటైర్మెంట్ ఎప్పుడు అయిపోయానో నాకు తెలియదు. అలాగే ఎగిరిపోయిన రోజులు అని అంతే. నీ రోజులు కూడా ఎగిరిపోతున్నాయి అంతే. ఒక్కొక్క రోజు వచ్చిందంటే ఒక రోజు ఎగిరిపోతుంది. ప్రియులారా, ప్రతి దినము కౌంట్ చేయబడి ఉంది. ప్రభువా నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ప్రతిరోజు రాస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియులారా, గ్రంథములో రాస్తూ ఉన్నాడు. ప్రభువా నేను ఏ రోజు ఏమి చేశానో, ఏ రోజు ఎట్లా ఉన్నానో, ఇన్ని బ్రతికిన దినములన్నీ కూడా నీకు ఇష్టముగా బ్రతికేనే లేదో అన్నీ కూడా నీవు రాస్తున్నావు. ప్రభువా ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఎంత గొప్ప దేవుడు, రోషము కలిగిన దేవుడు ఆయన. ఏ ఒక్క గడియ కూడా విడిచిపెట్టకుండా రాస్తున్నాడే. ఈ రోజు నాది కాదు ప్రభువా, ఇప్పటి వరకే నేను, ఈ క్షణం వరకే నాది, ఈ క్షణము దాటిన తర్వాత నాది కాదు ప్రభువా. ఓ భక్తుడు రాస్తాడు ప్రియులరా, విలాప వాక్యాలు రాస్తాడు కదా, ప్రతి ఉదయమున నా ఎడల నీకు నూతనముగా పుట్టుచున్న వాత్సల్యత చొప్పున. ప్రభువా మేము బ్రతుకుతున్నామయ్యా, నూతనముగా పుట్టుచున్న వాత్సల్యత చొప్పున. దేవుడికి నీ ఎడల వాత్సల్యత ఉంది, కంపాషన్ ఉంది. దేవుడిని ప్రేమిస్తున్నాడు. ప్రేమించడం కంటే ఎక్కువగా వాత్సల్యత చూపుతున్నాడు. కాబట్టి మరొక రోజు ఉచితముగా నీకు ఇస్తున్నాడు. ఈరోజు మళ్ళా నీకు ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. ఈ ఆదివారం మళ్ళా నీకు ఇచ్చాడు. ఎన్ని ఆదివారాలు, ఎన్ని శనివారాలు, ఎన్ని బుధవారాలు దేవుడు ఇస్తానే ఉన్నాడు. నీవు కాళ్ళతో పడదనుకుంటున్నా దేవుడు ఇస్తానే వస్తున్నాడు. ప్రియులరా, నువ్వు కౌంట్ చేసుకోవాలి ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో మానేశాను. నేను ఒకరోజు క్యాలెండర్ చూసుకున్నా. క్యాలెండర్లో నేను మానేసిన ఎన్ని ఒకరోజు ప్రియులరా, మారు మనసు పొందిన కొత్తలో, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మారు మనసు పొందిన కొత్తలో, ఆ సంవత్సరంలో ఒకసారి క్యాలెండర్ తీసుకుని నేను మానివేసిన ఆ విశ్రాంతి దినములు, దేవుని మందిరానికి వెళ్లకుండా ఎన్నో ఒక కౌంట్ చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు ఎప్పుడైనా కౌంట్ చేసుకున్నావా? ప్రభువా నీవు నన్ను ప్రేమించి నీ వాత్సల్యత చొప్పున నాకు ఇచ్చుచున్నటువంటి ఈ ప్రశస్తమైనటువంటి దినములన్నిటిలో ఎన్ని ఆదివారాలు నీ మందిరానికి రాకుండా ఉన్నాను నేను? అది సంభవమా? ఈజ్ ఇట్ పాసిబుల్? అది న్యాయమా? దేవుడిచ్చిన ప్రతి క్షణం అనుభవిస్తూ, దేవుడిచ్చిన ప్రతి కాలం అనుభవిస్తూ, దేవుడిచ్చిన ప్రతి పగలు అనుభవిస్తూ, దేవుడిచ్చిన ప్రతి రాత్రి అనుభవిస్తూ ఎన్ని ఆదివారాలు దేవుని మందిరానికి దూరంగా వెళ్ళిపోవటం న్యాయమా? నీకు అది న్యాయమా? ప్రియులరా, ఎంత అన్యాయము.
దేవుని ఎంత అన్యాయం చేస్తున్నావు నీవు, దేవుని యొక్క వాత్సల్యత ఎంత అన్యాయం చేస్తున్నావు నీవు. ప్రభువా, ప్రతి క్షణము నీదైనప్పుడు ఏ ఒక్క క్షణము దేవుడు విడిచిపెట్టినా ఆ ఊపిరి అలాగ ఎగిరిపోద్దాయి. ఈ మధ్య ఎంతమంది ఎగిరిపోయినాయి. ప్రియులరా, నీవు అన్యాయం చేస్తున్నావు దేవుని సన్నిధిలో. దేవుని మాటకు లోబడకుండా దేవుడిచ్చినటువంటి ఆ ప్రశస్తమైన రోజులు అనుభవిస్తూ, ఆశీర్వాదాలు పక్కన పెట్టండి, ఒక రోజు నీకు దేవుడు ఇచ్చాడంటే అదే ఆశీర్వాదము. గొప్ప తిప్పలకి ఏదో 4 బిల్డింగులను 15 ఎకరాల పొలం కాదు కావాల్సింది. ఒకరోజు దేవుడికి ఇస్తున్నాడంటే అదే ఆశీర్వాదము. ఒక క్షణము నీకు పెరిగిందంటే అదే ఆశీర్వాదము. ఒక రాత్రి పెంచాడంటే దేవుడు అదే ఆశీర్వాదము. ఇదే ఆసాపు రాశాడు, ప్రియుల ప్రభువా, పగలు నీదే, రాత్రి నీదే, వర్షాకాలము నీదే, వేసవికాలము నీదే, శీతాకాలము నీదే. నీది కాంది ఏది ప్రభువా? అన్ని కాలములు నీవే. ప్రతి కాలము నాకు అనుగ్రహిస్తున్నావు, అది నేను అనుభవిస్తున్నాను ప్రభువా. ఎంత కృతజ్ఞత కావాలి ప్రియులారా. ఒక్క క్షణమైన నిన్ను వీడి నేనుండలేనే. చక్కని పాట పాడాడు ఒక భక్తుడి ప్రియుల. ఒక్క క్షణమైనా నిన్ను వీడి నేనుండలేను. దేవుడు అంటున్నాడు, ఒక్క క్షణము నిన్ను విడిచిపెడితే నీ జీవితము అక్కడితో ఫుల్ స్టాప్, అంతే. ప్రభువా, నీవెన్ని దినములు నాకు ఇస్తున్నావు, ఎన్ని రోజులు నా తలల మీదుగా పొర్లి పారిపోతున్నాయి, అంతే. మూడవదిగా చూస్తే ప్రియులారా, నంబర్ వన్ ప్రతి దినము దేవునిదే. నంబర్ 2 దినములు లెక్కించుట నేర్చుకోవాలి. నంబర్ 3 ముగింపులో మూడవ అంశం ఏంటంటే, అక్కడే ఉందో చూడండి, 74వ కీర్తనలో ఆసాపు రాస్తున్నాడు ప్రియులరా. ఒక మాట ఏం రాశాడు చూడండి, 12వ వచనము, 74వ కీర్తన 12వ వచనం చూస్తే, పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజు అయి ఉన్నాడు. ఎంత మంచి మాట. పురాతన కాలము మొదలుకొని దేవుడు నాకు రాజు అయి ఉన్నాడు. నా 22,265 రోజులకిను దేవుడే నాకు రాజు. ఆయన ఏలుబడిలో నా జీవితం కొనసాగింది. నీవిచ్చే ప్రతి రోజుకి నీవే నాకు రాజు ప్రభువా. నీ ఆధిపత్యములో నేను జీవిస్తున్నాను. ఈ రోజు వచ్చిందంటే నీ ఆధిపత్యమే నా జీవితంలో. ఈ రాత్రికి ఇస్తే నీ ఆధిపత్యంలో మండుకుంటాను నేను. నువ్వు ఇచ్చిన ఆయుష్ అంతా నీ ఆధిపత్యం వెళ్ళాను ప్రభువా. ఎప్పుడైనా గ్రహించావా? ప్రభువా, నీవు నాకు అనుగ్రహించిన ఈ దినములన్నీ నీ ఆధిపత్యంలోనే ఉన్నాయా, సాతాను ఏలుబడిలో ఉన్నాయా? అది నీవు గమనించాల్సింది, నేను గమనించాల్సింది అదే. ఎన్ని రోజులు సాతాను యొక్క హస్తములోనికి వెళ్ళిపోయి, వినాలి, ఎన్ని రోజులు సాతాను హస్తములోకి వెళ్ళిపోయి దేవుడిచ్చిన ఈ మంచి రోజుని సాతానుకు అప్పగించేశావు? ఒకసారి గమనించు ప్రియులరా. ఆసాపు అంటున్నాడు, ప్రభువా, పురాతన కాలము మొదలుకొని నీవే మాకు రాజు, నీవే రాజు. ఒకవేళ నీవే మాకు రాజు అయితే జరిగేటటువంటి ఉపయోగాలు ఏంటో తెలిసిన, మహారక్షణ కలుగు చేస్తావు, భుజంగముల శిరస్సులను పగలగొట్టేస్తావు, మకరం యొక్క శిరస్సును ముక్కలుగా చేస్తావు, ఇంకా జలములను సముద్రం పాయలుగా చేస్తావు. నీవే మాకు దేవుడు అయితే మాకు జరిగేవి ఇవే. ఎన్ని సంవత్సరాలు జీవించో నాకు తెలియదు, కానీ నీవు జీవించిన సంవత్సరములన్నిటికీ ప్రభువా నీవే నాకు రాజు. ఇదే ఆసాపు కోరుకున్నాడు ప్రియుల. ఒకవేళ నీకు 23 సంవత్సరాలు ఉన్నాయా, 16ఏనా, టీనేజ్లో ఉన్నావా? ప్రభువా, ఈ టీనేజ్లో ఈ 16 సంవత్సరాలు నీవు నాకు ఇచ్చేవే. ఈ 16 సంవత్సరాలు నా రాజువు నీవే. నీ ఏలుబడిలో రాజు అనగా ఏలుబడి చేసేవాడు, రాజు అనగా అడ్మినిస్ట్రేటర్, రూలర్. నీ అధీనములో, నీ పరిపాలనలో, నీ కనుసైగలో, నీ పరిరక్షణలో, నీ కంపాషన్లో నేను బ్రతుకుతున్నాను ప్రభువా అని చెప్పగలవా దేవునికి? ప్రభువా, ఇన్ని సంవత్సరాలు జీవించాను, ఈ సంవత్సరాల్లో సగం సంవత్సరాలు సైతానివే అంటావా? నా జీవితంలో యవనమంతా సైతానికి అప్పగించాను అంటావా? కొంతమంది యవనస్తులు మారు మనసు పొందేటప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రభువా నా యవన కాలమును, నీకు ఇవ్వాల్సిన యవన కాలమును ఇదిగో ఈ 18 సంవత్సరాలు నీ సైతాన్ చేతుల్లోనే పెట్టానయ్యా. అంటే సైతానే నీకు రాజా? క్రీస్తు నీకు రాజుగా ఉన్నాడా? కొంతమంది అంటారు, ఈ ఇంటికి యేసు నాయకుడని పెద్ద బోర్డు పెడతారు, తాటికి ఎంత అక్షరాలు రాస్తారు. నేను అందుకే రాయిలా, నేను అట్టండి రాయను ఎప్పుడు. రాయినంత మాత్రం చేత ఇంటికి అధిపతి సైతానా? దేవుడు కదా. ఎవరు అధిపతి ఇంటికి?
కొంతమంది డౌట్ అవుతుంది, రాయలేదు. మీరు రాయలేదయ్యా అంటావా? మీరు అధిపతి దేవుడైతే రాస్తావుగా. రాయను నేను. ఈ ఇంటికి అధిపతి దేవుడే. యేసే ఇంటికి నాయకుడు, క్రీస్తే ఇంటికి అధిపతి. కొంతమందో బోర్డులు పెడుతుంటారు. ప్రియులారా, నిజంగా దేవుడే నీకు నాయకుడిగా ఉన్నాడా? దేవుడే నీకు అధిపతిగా ఉన్నాడా? చాలామంది క్రైస్తవ గృహాల్లో క్రీస్తు అధిపతిగా లేకపోవటం ఎంత విచారము. వారి గృహాల్లోకి వెళితే ఇట్టే గుర్తుపట్టేయచ్చు, ఈ ఇంటిలో దయ్యము నాయకురాలుగా ఉందండి. కొన్ని గృహాలకు వెళ్ళి చూస్తే దయ్యం ఏలుబడి చేస్తూ ఉందండి ఈ గృహంలో. ఈ భార్య భర్తల మధ్యలో ఆ చీకటి ఏలుబడి చేస్తూ ఉందండి. చీకటి బహు భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా. సాతాను ఎంత భయంకరమైనడంటే, బైబిల్లో ఉంది, సాతాను వాడు తంత్రగొట్టు అంటాడు బైబిల్లో. వాడికి మంచి పేరు పెట్టాడు. సాతాను ఎవరో తెలిసినా వినాలి. సాతాను ఎవరో తెలిసినా తంత్రగొట్టు. వాడి తంత్రములు మనకు అర్థం కాదు. అందుకే పేతురు భక్తుడు అంటాడు, సాతాను యొక్క తంత్రములు ఎరగని వారము కాదు మేము, వీఆర్ సీనియర్స్. సాతాను ఎప్పుడు మనిషిని పడగొడద్దో, ఎప్పుడు ఆ మనసులో చీకటి పెడద్దో, ఎప్పుడు సాతాను యొక్క బంధకములోకి మనుషుడు వెళ్ళిపోతాడో తెలియకుండానే వెళ్ళిపోయి పడిపోతాడు. అంతే. అదే సైతాన్ చేసే కార్యాలు. జాగ్రత్త. సాతాను ఎదుర్కోవాలంటే అందుకే భక్తుడు అంటాడు, ప్రార్థన తప్ప మరి దేని ద్వారా దీనిని మనము సాధించలేము. దేన్ని? సాతాను ఎదుర్కోలేము. ప్రియులరా, సాతానుని ఎదుర్కొనే ఒకే ఒక ఆయుధం మన దగ్గర ప్రార్థన ఆయుధాన్ని దేవుడిచ్చాడు. చప్పట్లు కూడా ఒకసారి అందరూ గట్టిగా. ప్రార్థన ఆయుధమును దేవుడిచ్చాడు. సాతానుడు ప్రార్థన ఆయుధం లేకపోతే వాడు పడగొట్టేస్తాడు మనుషులను. ఈ ఉదయం మమ్మల్ని పడగొట్టేసేవాడే సాతాను. మా ఇంట్లో కూడా ఒక పెద్ద దయ్యం దూరింది వాళ్ళ సైతాను మా ఇంట్లో. ప్రియుల, చాలా ప్రమాదం. మా ఇంట్లో సైతాన్ దూరద్దు అనుకోలేదు నేను. ఒక కార్యము తలపెట్టాము ఈరోజు. మేము మందిరంలో దేవుని సేవలో ఒక కొత్త కార్యక్రమం తలపెట్టాము ఈరోజు. ఆ తలపెట్టిన కార్యక్రమానికి సాతానుడు అడ్డం పడ్డాడు. జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో పేతురు భక్తుని యొక్క మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా నేను. సాతాను తంత్రములను ఎరగని వారము కాదు. యు నో వెరీ వెల్. సాతాను ఎవరో తెలుసు, వాడి తంత్రాలు తెలుసు, వాడు ఎదుర్కోవటం కూడా మనకు తెలుసు. ఎన్నడూ భయపడనక్కర్లేదు. నీవు భయపడవద్దు. కొంతమంది సాతానుకు భయపడిపోయి కంగారు పడిపోయి, అమ్మో ఇంకేముందండి. సాతాను దేవుని కార్యములను ఎన్నడూ చేయనివ్వదు. దేవుని కార్యములను మొట్టమొదటిగా అడ్డుపడేది సైతానే. దాన్ని కొంచెం దాటి ఒక అడుగు ముందుకు వేయగలవా? వేసావంటే ఆ దేవుని కార్యాలకి ఇక తిరుగులేదు ప్రియుల. ప్రార్థన ప్రారంభిస్తే వెంటనే సైతాన్ ఒక అడ్డుబండ చేసేస్తాడు. నేనంతే. గృహంలో ఏదైనా దేవుని కార్యం తలపెట్టాలనుకుంటే సాతాను వెంటనే కాలటం పెడతాడు. బిడ్డల విషయంలో ప్రార్థన చేయడం మొదలు పెడితే వెంటనే ఏదో సైతాను కార్యము. వాడు తంత్రగొట్టై తిరుగుతున్నాడు. మరొక మాట, ఎప్పుడు మృంగుదునా, సాతానుడు ఎప్పుడు మృంగుదునా అని గర్జించు సింహం వలె. జాగ్రత్త. సాతానుడు నీ బిడ్డల్ని మింగివేసే పరిస్థితి. నీవు ఏ మాత్రం అలసత ముందున్నా, ఏ మాత్రం కూడా నిద్రపోతున్నా నీ బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతాడు దేవుడు. అంతే. చాలా సులువైన విషయం ప్రియులారా. బిడ్డల విషయంలో సాతాను చేసే కార్యములు చాలా సులువుగా చేసేస్తుంది. నువ్వు ఎప్పుడు నిద్రపోతావు అప్పుడు అవుటే. అందుకే మెళకోకుండాలి బిడ్డల విషయంలో, సాతాను విషయంలో. ప్రియులరా, నేను సాతాను విషయంలో మెళకోగున్నాను ఈ ఉదయకాల సమయంలో. ప్రియుల, ప్రార్థన చేశాను, ప్రభువా సాతాను బంధించు. దేవుని కార్యములను అడ్డుపెట్టేటటువంటి సాతానును బంధించు. సాతాను వాడు కుయుక్తిపరుడు అంటాడు బైబిల్లో. జాగ్రత్త ప్రియులారా. కనుక ఇక్కడ చూసినట్లయితే దేవుడే నీకు రాజుగా ఉన్నాడా? ప్రభువా ఇన్ని రోజులు నీవే నాకు రాజువా? నా ఈ 22,000 రోజుల్లో దాదాపుగా 15,000 రోజులు సైతానికి ఇచ్చేశాను నేను. ఎంత విచారమో నా జీవితం ప్రియ. సిగ్గుపడుతూ చెప్తున్నాను నేను. నా జీవితంలో సగభాగము ప్రియులరా సాతాను ఏలుబడి కింద ఎలాగ ఉండిపోవాల్సి వచ్చింది. దేవుడు లేడు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, పశ్చాత్తాపం లేదు. నా బ్రతుకు దినములన్నిటిలో సగం పైన దినాలు వేస్ట్ అయిపోయినాయి. యవ్వనం వేస్ట్ అయిపోయింది.
యవ్వనమంతా ఆ యొక్క సైతానికి అప్పగించేసి దాని ఏలుబడిలోకి వెళ్ళిపోయి నా యవ్వనములో సాతాను నన్ను ఏలుబడి చేసి పరిపాలించాడు నా జీవితాన్ని. ఎంత ఆశీర్వాదకరమైన జీవితమో, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన ఈ యవ్వన జీవితమును దేవుని చేతిలో పెట్టాల్సింది పోయి సైతాను చేతిలో పెట్టడం వల్ల ప్రియులారా నా జీవితంలో సగం రోజులు వేస్ట్ అయిపోయినాయి. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఎన్ని రోజులు వేస్ట్ అయిపోయినాయో. ప్రభువా, ఈ యవ్వనములో సగం పైన వేస్ట్ అయిపోయిందయ్యా. ఎందుకని నా దినములు లెక్కించటం నాకు చేత కాలేదు. దినములు లెక్క పెట్టాలి ఎవరు చెప్పలేదు. జీవిస్తున్నానులే, బ్రతుకుతున్నానులే, రోజులు దొరికిపోతున్నాయిలే. ఆదివారం వస్తే మళ్ళీ సోమవారం వచ్చేస్తుంది, సోమవారం వస్తే మంగళవారం వచ్చేస్తాం అనుకున్నాను. కానీ ఈ రోజులు దొర్లిపోయి ఎక్కడికి వెళుతున్నాయి ఈ రోజులన్నీ? ఏమైపోతున్నాయి ఈ రోజులన్నీ? ప్రభువా, ఎన్ని రోజులు వేస్ట్ అయిపోయినాయి అయ్యా. మా దినములు లెక్కించటం మాకు నేర్పించు ప్రభువా. మోషే అంటున్నాడు, ప్రభువా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మా దినములు లెక్కించుట మాకు నేర్పించము. లెక్క పెడతావా? దినములు లెక్క పెట్టాలి. కొంతమంది దినములు లెక్క పెట్టలేక ప్రియులరా, ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని దృష్టిలో 1000 దినములు నీదు దృష్టిలో ప్రభువా 1000 దినములు ఒక క్షణము వలె కనబడుతున్నాయి అంటాడు 90వ కీర్తనలో. ఆయన దృష్టిలో 1000 దినాలకు క్షణమే. నేను చెప్పాను ముందే, పరలోక రాజ్యంలో ఈ డేస్ లెక్క పెట్టడం లేదు. ఎందుకనగా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, రోజు లెక్క పెట్టే పరిస్థితి లేదు. యుగ యుగములు మనము సజీవులుగా ఉంటాం ప్రియులారా. మృతులైన వారు తిరిగి లేస్తారు, క్రీస్తుతో కూడా మరలా బ్రతికించబడతారు. క్రీస్తుతో కూడా మనము కూడా లేపబడిన వారమైతే యుగ యుగములు ఆయన సన్నిధిలో ఉంటాం. 1 సంవత్సరమా, 2 ఏళ్ళ, 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల, ఒక యుగమునకే లక్షల సంవత్సరాలు అయితే ఎన్ని యుగములు క్రీస్తుతో ఉంటావు నీవు? దానికి లెక్కలేదు ప్రియులారా. ఈ లోకంలోనే ఈ లెక్క పత్రాలు పరలోక రాజ్యంలో లేవు. దాని కొరకే మనం సిద్ధపడాలి. ప్రభువా, ఈ ఈ సంవత్సరములు లెక్కించలేని ఆ మహా సామ్రాజ్యములోనికి నన్ను తీసుకెళ్తావా? అదే పరలోక రాజ్యం అంటే, అదే స్వర్గం అంటే ప్రియులారా. స్వర్గంలో ఏదో తులసి నీళ్లు గొంతులో పోస్తే స్వర్గానికి వెళ్ళాడు. వాడు మరణపు శయ్య మీద పండుకున్నవాడు స్వర్గానికి వెళ్ళాలంటే, అరే తులసి నీళ్లు కొంచెం ఆ తులసాకులు నీళ్ళలో కలిపి దాన్ని కొంచెం ఏలుతో, ఏ ఏలు పెట్టాలో తెలియదు నాకు, మరి ఏదో ఏలుతో అట్ట వేస్తే గొంతులో ఒక చుక్క వెళ్ళిపోతే అక్కడ నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతాడు రా. నారాయణ అని స్వర్గానికి వెళ్ళిపోతాడు. నారాయణ అనిపించు, ఆ ముసలాయనతో నారాయణ అనిపించు. ఆయనేమో నారాయణ అంటావు. నార తీసుకొచ్చాడంట అప్పుడు. నార పీసు తీసుకొచ్చి తాతయ్య ఇదేంటి అన్నాడంట. నార అంటే ఎణ కలిపితే నారాయణ అంటే స్వర్గాన్ని తోసేద్దామని. ఈ ముసలోడు మామూలుడా ఇది పీసు అన్నాడట. ఓరి దుంప దగ్గర, నార అంటే ఎణ కలిపే పని కదా, నారాయణ అంటే తోసేసేవాళ్ళం స్వర్గంలోకి. నువ్వు స్వర్గం వెళ్ళవరా అబ్బాయి, పీసు అన్నావు. పీసుకి ఎణ కలిపితే ఏమవుద్ది? పీసు ఎణ అంటే ఏమవుద్ది? స్వర్గం రాదు, ఏమో నరకంలోకి వెళ్ళిపోతుంది. ప్రియులరా, ఈ యొక్క తులసి దళములతో నింపినటువంటి నీళ్ల చేత స్వర్గానికి ఎవడు వెళ్ళలేడు. ఇవన్నీ కూడా నీవు నేను చేసుకున్న ఈ ప్రకృతి కృత్యములు, ఇవన్నీ కూడా, ఇవన్నీ స్వర్గము నీకు రాదు. నీవు పాపి అని ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, ప్రభువా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. నా తల్లి గర్భములో నేను పిండముగా రూపించక ముందే నా దినములు నువ్వు లెక్కించావు. నిన్నగాక మనం లెక్కించడం కాదు, ఈ దినములు లెక్కించడం నీవు పుట్టిన తర్వాత ప్రారంభమై అనుకోబాకు. వయసు లెక్క పెట్ట ఎప్పటి నుంచి ప్రారంభమవుద్ది? పుట్టినరోజు నుంచి ప్రారంభమవుద్ది. హ్యాపీ బర్త్డే అంటారు చూడండి, హ్యాపీ బర్త్డే. మా మనవాళ్ళు అంటారు హ్యాపీ బర్త్డే. నీ హ్యాపీ బర్త్డే ఎప్పుడు? బర్త్డే కదండి, హ్యాపీ బర్త్డే. ప్రతి బర్త్డే హ్యాపీ బర్త్డేనే. ఆ బర్త్డే ఎప్పుడు ప్రారంభమవుద్దంటే నీవు తల్లి గర్భములో నుండి భూమి మీద పడినప్పుడు నీ పుట్టినరోజు ప్రారంభమవుద్ది. కానీ దేవుడు అలా చెప్పటలా. దావీదు అంటున్నాడు, ప్రభువా నా పుట్టినరోజు గర్భములో నుంచి బయటకు వచ్చిన రోజు కాదు, నా తల్లి గర్భములో ఒక చిన్న పిండముగా, ఆ పిండములో మాత్రము ఒక అణువును ఏర్పాటు చేసినప్పుడే, ఆ అణువు పడినప్పుడే నీవు లెక్క పెట్టావు నన్ను. చప్పట్లు పెట్టాలి అందరూ ఒకసారి మనం.
ఎప్పుడో భూమి మీద పుట్టినప్పుడు కాదు, ఇప్పుడు నీ పుట్టినరోజు. తల్లి గర్భములో పిండముగా రూపించబడకముందే, ఆకారం రాకముందే, నీ కళ్ళు, ముక్కు, చెవులు, ఆ జుట్టు రాకముందే దేవుడు నీ దినములు లెక్కించడం ప్రారంభించాడు. ద ఫస్ట్ కౌంట్ హ్యాస్ బీన్ డన్ ఎట్ ద ఎర్లియస్ట్ డేస్ ఇన్ ద వూంబ్ ఆఫ్ యువర్ మదర్. నీ తల్లి గర్భములోనే నీ దినములు లెక్కించడం దేవుడు ప్రారంభించాడంతే. ఎంత గొప్ప విషయం ప్రియులరా! నీ దినములు లెక్కిస్తున్నావా నీవు? ప్రభువా, నా తల్లి గర్భంలోనే. అప్పుడే దేవుడు ఆయన కన్నులు నన్ను చూసినాయి ప్రభువా. ఇప్పుడుగా దేవుడు నేను చూసేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే. దానికి ఒక రూపమును ఏర్పాటు చేయకముందే. ఎవరు ఏర్పాటు చేశారు ఆ రూపాన్ని? ఏ డాక్టర్ వల్ల అవుద్దమ్మా? ఏ సైన్స్ వల్ల అవుద్ది? ఒక మనిషిని జన్మనివ్వటానికి ఏ సంతాన సాఫల్య కేంద్రాల్లో అవుద్దమ్మా? బెజవాళ్ళ సంతాన సాఫల్య కేంద్రాలు పెట్టి అరెస్ట్ అయిపోయారు డాక్టర్లు కొంతమంది, ఏమి చేయలేక. ప్రియుల, దేవుడే నీ ఆయుష్ని పొడిగించాలి. దేవుడే నీ జీవితానికి అంకురార్పణ చేయాలి. దేవుడే నీ తల్లి గర్భంలో నీకు ఒక అంకురం ఒక గింజ, ఒక మొలకెత్తేటటువంటి ఒక గింజ, అణువు, పరమాణువు. ఒక పరమాణువులో నుంచి, అణువులో నుంచి, పరమాణువులో నుంచి, జస్ట్ పార్టికల్స్లో నుంచి అందులో నీకు కళ్ళు ఉన్నాయని, అందులో నీ ముక్కు ఉందని, అందులో నీ అవయవాలు పొందుపరుస్తావని ఎవరికి తెలిసింది? దేవుడు ఏర్పాటు చేశాడు. అప్పుడు అది ఆలోచిస్తే భక్తుడు అంటున్నాడు, ప్రభువా, ఇవన్నీ ఆలోచించినప్పుడు నేను నిజముగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నాను. నీవు నన్ను కలుగజేసిన విధముందే. ఎలా కలుగజేశాడు దేవుడు నిన్ను ప్రియులారా? నీవు తల్లి గర్భములో పిండముగా ఉండటం ఎంత ఆశ్చర్యము! అది కలుగజేసిన విధానము చూసినప్పుడు దావీదు భక్తుడు ఆశ్చర్యపోయాడు, భయపడిపోయాడు, అమ్మో అనుకున్నాడు. ఒక్కసారి తలంచుకుని, నేను బ్రతకలేను ప్రభువా, నాకు వద్దే అనుకున్నాడు. ఎంత ఆశ్చర్యము నీ జీవితము! అందుకనే ప్రతి జీవితము వెనక దేవుని గొప్ప చిత్తము దాగి ఉన్నది. ఒక వ్యక్తి భూమి మీద పడుతున్నాడంటే ఒట్టి పుణ్యానికి పడలో, తన వెనక దేవుని చిత్తము దాగి ఉన్నది. నీవు ఆర్డినరీ మనిషివి కాదు. చాలాసార్లు నేను చాలా ఆర్డినరీ మనిషినండి, నా వల్ల ఏమీ కాదండి, ఈ మందిరంలో ఏమీ చేయలేనండి అనుకుంటున్నావా? నీవు చేయకపోతే నీ తరపున మరొకరు చేయించుకుంటారు, కానీ నీ జీవితమునకు దేవుని చిత్తము దాగి ఉందని గుర్తుపెట్టుకోవాలి ప్రియులరా. అందుకే అంటున్నాడు, నా దినములు లెక్కించుట నాకు నేర్పించుము. నా దినములు లెక్కించుట నాకే నేర్పి. భుజంగములను ఏమంటాడు? దేవుడే మనకు రాజు అయితే ఆయన సముద్రమును పాయలుగా చేశాడు, భుజంగముల శిరస్సును పగలగొట్టాడు, మకరం యొక్క శిరస్సును ముక్కలుగా కొట్టాడు, బుగ్గలు ఆ అరణ్యములో నదులను పుట్టించాడు, నదులను ప్రవహింపజేశాడు. ఇవన్నీ ఎందుకంటే పగలు నీదే, రాత్రి నీదే ప్రభువా. దేవుడే నీకు రాజుగా ఉంటే, ముగిస్తున్నాను ప్రియులరా, దేవుడే నీకు రాజుగా ఉంటే, ఇప్పటి వరకు ఎన్ని రోజులు జీవించావో అన్ని రోజులు దేవుడే నీకు రాజుగా ఉంటే ఎన్ని గొప్ప కార్యములు నీవు చేయగలవు ప్రియులారా. దేవుడు మనకు రాజుగా ఉంటే, ఈ సహవాసమునకు దేవుడే నాయకుడిగా ఉంటే, ఈ మెర్సీ ప్రార్థన మందిరానికి దేవుడే నాయకత్వం వహించి ఆయనే నడుపుతూ ఉంటే ఎన్ని ఆశ్చర్య కార్యములు ఈ సహవాసములో దేవుడు చేయగలడు. ప్రభువా, నీవే మా రాజువు, నీవే మా దేవుడవు, తరతరములు యుగయుగములు నీవే మాకు దేవుడవు, నీవే మాకు దేవుడు. ఎంత ఆయుష్ పొడిగించబడాలంటే హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి వనమూలికలు తీసుకొస్తావా? బాగా ఒక 10 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక ఆయన వెళ్ళాడు అక్కడెక్కడికో హిమాలయాల్లోకి వెళ్ళి ఆ వనమూలికలు తెచ్చి, ఆ ఏళ్ళు చెట్లు వేళ్ళు బెరడులు తీసుకొచ్చి తెగ తింటున్నారు. ఇప్పుడు ఈ మధ్య చూడండి, అన్నం మానేసి ఈ చేతుల్లో దోషుల్లో పెట్టి బొక్కుతున్నారు. ఏంటయ్యి? అన్నం మానేసి ఏం బొక్కుతున్నారమ్మా చెప్పండి, ఏంటయ్యి? ఏంటమ్మా? ఈ డ్రై ఫ్రూట్లు అంట. అన్నం మానేశారు. డ్రై ఫ్రూట్లు ముందెన్నడు వాడనంత డ్రై ఫ్రూట్లు, ముందెన్నడు అమ్మనంత డ్రై ఫ్రూట్లు మార్కెట్లో అమ్ముతున్నారు. ఎందుకని? జీవితం మీద ఆశ. 170 ఏళ్ళు బతకాలండి మేము అయ్యా. ఎన్ని? 170 ఏళ్ళు బతకాలండి అయ్యా. కాబట్టి ఉదయం ఒక గుప్పుడు, మధ్యాహ్నం లంచ్ స్నాక్స్కి ఒక గుప్పుడు, ఈవినింగ్ స్నాక్స్ ఒక గుప్పుడు. ఏంటి? డ్రై ఫ్రూట్స్ అంటామా? అబ్బో, ఈ కేజీలు డబ్బాలు ఇళ్లలో కేజీలు. ఆరోగ్యం బాగుపడాలని, బాగా బతికిపోవాలని అంతే. ఆయుష్ అలా రాదు. బైబిల్ అలా చెప్పటలా. ఒకని ఆయుష్ పెరగాలంటే ఒకే ఒక సూత్రము,
ఒక ఆయుష్ పెరగాలంటే బైబిల్ చెప్తున్న గొప్ప సూత్రం ఏంటంటే, వెళ్ళండి దయచేసి 20వ అధ్యాయము నిర్గమకాండము 20వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చప్పట్లు కొడతారు ఒకసారి. నీ ఆయుష్ పొడిగించబడాలంటే, నీవు ఎక్కువ సంవత్సరాలు జీవించబడాలంటే, నీవు ఆరోగ్యవంతంగా జీవించబడాలంటే మొట్టమొదటగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. సన్మానించటం వేరు, గౌరవించటం వేరు. కొంతమంది తండ్రే కదా గౌరవిద్దాం అనుకుంటారు. బైబిల్ దాంతో ఆగలేదు సుమా. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, గౌరవించటం కాదు, వారిని సన్మానించాలి అంది. గౌరవించటానికంటే మించినటువంటి పదము సన్మానించటం. ప్రియులారా, సన్మానం వరకు అక్కర్లే, అంత 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 పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదండి మాకు. కొంతమంది ఉంటారు ఇక్కడ, అంత పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదండి. కనీసం గౌరవించటం అన్నా ఉందా? సన్మానించటం పక్కన పెట్టు, కనీసం గౌరవించటం అన్నా ఉందా? ఒక ప్రాముఖ్యమైన మాట తెలుసా మీకు? 20వ అధ్యాయంలో నిర్గమకాండము ఈ 10 ఆజ్ఞల్లో ఈ నరహత్య చేయకూడదు ఉందా? 13వ వచనంలో నరహత్య చేయకూడదు, చేయకపోతే ఏమవుద్ది అని ఉందా? అక్కడ ఉందా? లేదుగా. ఒక వచనాన్ని కేటాయించేశాడు. నరహత్య చేయకూడదు, చేస్తే ఏమవుద్ది? లేదు. వ్యభిచరించకూడదు, చేస్తే ఏమవుద్ది? వ్యభిచరించకపోతే ఏమవుద్ది? ఏం చెప్పలేదు. దొంగిలించకూడదు, దొంగిలించకుండా ఉంటే ఏమవుద్ది? చెప్పలేదు. అబద్ధాలు పలకూడదు, అబద్ధం చెప్పకపోతే ఏమవుద్ది? ఏమి చెప్పలేదు. పొరుగువారిని ఆశించకూడదు అన్నాడు, ఆశించకపోతే ఏమవుద్ది? ఏమి చెప్పలే. కానీ నీ తల్లిని తండ్రిని సన్మానించు అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో రాశాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. మిగతా ఆజ్ఞలు ఆజ్ఞ కాబట్టి చేయాలి, దొంగిలించకూడదు కాబట్టి చేయాలి, వ్యభిచరించకూడదు కాబట్టి చేయకూడదు, అబద్ధం పలకూడదు కాబట్టి పలకూడదు, పొరుగుమంది ఆశించకూడదు కాబట్టి ఆశించకూడదు. కానీ తల్లిదండ్రులను సన్మానించే విషయంలో అక్కడ ఒక పాయింట్ రాశాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా. మరి ఏ ఆజ్ఞకు అది లేదు చూడండి, మరి ఏ ఆజ్ఞకు అది లేదు. ఒకే ఒక్క ఆజ్ఞ, అది కండిషన్ పెట్టాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే నీ తండ్రిని తల్లిని సన్మానించు. సన్మానించావా? తల్లిదండ్రులు బతికున్నారా? ఎవరి చేతుల్లో ఒకసారి అందరూ. తల్లి కానీ తండ్రి కానీ బతికుంటే 1 2 3 4 5 6 7 8 అబ్బో చాలామంది తల్లిదండ్రులు బతికే ఉన్నారండి. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళని ఇరగొట్టాలా? వాయి తీసేయడంటే ఒకడు మొన్న వాళ్ళ నాన్నే మామూలు కొట్టడం కాదు, వాయి తీసేయటమే. ఎవరిని? వాళ్ళ కన్న తండ్రిని వాయి తీసి పడేశాడు. అంతే. గొప్పగా చెప్పాడంట, మా నాన్న వాయి తీసేసాడు. కొంతమంది స్త్రీలు ఆడపిల్లలే వాళ్ళ అమ్మని వాయి తీసి పడేస్తారు. తెలియదు, పైకి చెప్పుకోరు పాపం. వాళ్ళ అమ్మ చెప్పుద్దా బయటకు, మా అమ్మాయి కొట్టిందని? ఎవరైనా చెప్తారా ఆడపిల్లలు కొట్టారని? కొంతమంది వాయి తీసేసి ఆడపిల్లలు ఉన్నారు, మన దగ్గర ఉన్నారని తెలియదు. కానీ జాగ్రత్త, ఎవరైనా ఉంటే ఒప్పుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది చేత్తో వాయి తీరు, నోటితో వాయి తీసి పడేస్తారు. అంతే. తల్లుల్ని నోటికి వచ్చినట్టు వాయి తీసేయటమే. తీశారు ఎప్పుడన్నా మీరు? మీ అమ్మగారిని వాయి తీశారు ఎప్పుడన్నా? ఎవరన్నా? మా అమ్మగారిని నేను నోటితో వాయి తీసేశానండి చెప్పగలవా? బుద్ధిహీనరైన పిల్లలు. పిచ్చిదానివే కాదు, బుద్ధిహీనరైన పిల్లలు. నువ్వు బుద్ధిహీనుడు అంతే. ఒక రకంగా తండ్రి మీద చెయ్యి కానీ కాలు కానీ లేపితే, తల్లి మీద నోరు నాలుక లేపితే నీ నాలుక ఏదో ఒక రోజున చీల్చివేయబడుతుంది. ప్లీజ్ మైండ్ ఇట్. ఎవరైనా అలాంటి ఉన్నారు అక్కడ? పశ్చాత్తాపడాలి. ప్రభువా, ఇక్కడే ఈ వాక్యము పూర్తి అవ్వకముందే ఒకవేళ ఎవరైనా నిజముగా తల్లి మీద కానీ తండ్రి మీద కానీ చేయి లేపగలిగితే, ఎవరైనా ఒకవేళ తప్పు చేసినా సరే, మేబీ దే ఆర్ డూయింగ్ ఎనీ రాంగ్, వాళ్ళు ఏదైనా తప్పు చేసినా సరే దండించడానికి, శిక్షించడానికి, ప్రశ్నించడానికి పిల్లవాడిగా, కుమారుడిగా, కుమార్తెగా యూ హ్యావ్ నో రైట్ ఎట్ ఆల్. మరి మా అమ్మ ఏదో పొరపాటు చేసిందండి అన్నా వెంటావా? నాలుగు చీరేస్తాడు దేవుడు ఒకరోజు. నీవు నీ దేశములో, నీవు నివసించు దేశములో చెప్పాల దీర్ఘాయుష్మంతుడు అగునట్లు
నీ తల్లిని నీ తండ్రిని సన్మానించవలెను. చేస్తున్నావా? ఒకవేళ అలాగ చేయిపోయిన పక్షంలో, ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను, నా ఆయుష్ని పెంచయ్యా. ఇప్పుడు టాపిక్ అదే మంది. నా ఆయుష్ని పెంచాలంటే నీవు ఎక్కువ సంవత్సరాలు జీవించబడాలంటే, ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే, నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది తల్లిదండ్రులను గౌరవించి ఉన్నతమైన శిఖరాల్లోకి, అది సూత్రమయ్యా. దట్ ఈస్ అ ఫార్ములా. నీ తల్లిదండ్రులను నీవు ప్రేమించి నీవు వారిని గౌరవిస్తున్నావంటే నీ జీవితము 3 పువ్వులు 6 కాయలే. గమనించు, ఎప్పుడన్నా నీ ఆశీర్వాదాలు ఎక్కడ ప్రారంభమవుతాయి? తల్లిదండ్రులను గౌరవించడం దగ్గర ప్రారంభమవుద్ది. పశ్చాత్తాపడాలి ప్రియులరా. ఒకవేళ ఒక ఆయన అన్నాడు నన్ను, ఒకవేళ తల్లిదండ్రులు, నేను ఒక బహిరంగ సభలో తల్లిదండ్రులు బ్రతికున్నారా మీకు అని మీ కుడి హస్తాన్ని చూపించమంటే, ప్రియులరా, ఒక బాగా ముసలామె, పండు ముసలామె, ఆమె చేయలేపింది. ఎక్కడ ధవళేశ్వరంలో మొన్న ఈ వారంలో 2-3 ప్రసంగాలు చేశా రాజమండ్రిలో. ఒక ఆమె చేయలేపింది. చేయలేపితే నేను అనుకున్నా వాళ్ళ అమ్మగారు ఏమన్నా బతికుందేమో, అంటే శతాధిక వృద్ధురాలేమో, అంటే 110, 120, మొన్న 123 చచ్చిపోయాడు ఒకడు, 123 నిన్నే పోయాడు ఒకడు. అట్లాంటి పరిస్థితి ఏమో అనుకున్నా నేను. అమ్మా నమస్కారం పెట్టామా, మీరు మీ తల్లి బ్రతికుందా అని అడిగా, వాక్యాలు అడిగా నేను. లేదయ్యా అయ్యగారు, నా తల్లి బ్రతికలేదు కానీ నా ఆత్మీయ తల్లి బ్రతికుంది. చప్పట్లు కొట్టినప్పుడు అందరూ, నా ఆత్మీయ తల్లి బ్రతికుంది, నన్ను మారు మనసులోకి నడిపించిన ఆత్మీయ తల్లి, నన్ను దేవుని వాక్యములో నడిపించిన ఆత్మీయ తండ్రి, ఆ తల్లిదండ్రులు బ్రతికున్నారయ్యా, వారిని నేను సన్మానించాలి. ఎవరిని? ఆత్మీయ తల్లిదండ్రులు. నాకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లి చచ్చిపోయింది, నా ఆత్మీయ తల్లి ఇంకా తండ్రి బ్రతికే ఉన్నాడు. ఆయన ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయాలి? ఆయన్ని విమర్శిస్తా కూర్చోనా? ఏం చేయాలి? మా పాస్టర్ గారు అన్ని తప్పులే చేస్తాడన్నా, ఏం చేయాలి ఇప్పుడు? ఆ పాస్టర్ గారిని సన్మానించాలి. మామూలు ఈ లోక తండ్రి కంటే కూడా నా ఆత్మీయ తండ్రి మరింత రెట్టింపు సన్మానమునకు పాత్రుడు. ఆత్మీయ తండ్రి రెట్టింపు సన్మానమునకు పాత్రుడు అంటే దాని అర్థం మీరందరూ నాకు పూలదండలు ఏమని అంటలా, బాకండి ఎప్పుడు నాకు అట్లా చూసుకోండి. నేను అట్లా మీరు పూలదండలు వేసి నన్ను గౌరవించి ఏంటో చేయమని అన్నాం, అలాంటి వాళ్ళని అసలు నమ్మను నేను. కానీ నీవు చేయవలసింది ఏంటంటే, ఆత్మీయ తండ్రిగా అతను నీవు గౌరవించగలుగుతున్నావా? అప్పుడు కూడా నీ ఆయుష్ పెరుగుద్ది. ఇప్పుడు మళ్ళీ చప్పట్లు కొట్టాలి అందరూ. నీ ఆయుష్ పెరగాలంటే నీ ఆత్మీయ తల్లిని, నీ ఆత్మీయ తండ్రిని సన్మానించినప్పుడు నీవు దీర్ఘాయుష్యమంతుడు అనబడతావు ప్రియులారా. నీ దినములు, ఇంగ్లీష్లో ఉంది, దట్ యువర్ డేస్ విల్ బీ ప్రొలాంగ్డ్ అంటాడు. దట్ యువర్ డేస్ విల్ బీ ప్రొలాంగ్డ్ అని ఇంగ్లీష్లో బాగా ఉంటుంది. నీ దినములు పొడిగించబడాలంటే ప్రియులారా, నీ తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి. అదే మనం ఈరోజు చేయవలసింది ప్రియులారా. అందుకంటాడు, ప్రభువా మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. ఎందుకంటే పగలు నీదే. ఏంటి మన వాక్యం ఈరోజు? ప్రభువా పగలు నీదే, రాత్రి కూడా నీదే. ఇంగ్లీష్ వర్షన్ అనమాట అది. పగలు నీదే, రాత్రి కూడా నీదే. ప్రభువా చలికాలము నీదే, వేసవికాలము నీదే, నేనంటాను వర్షాకాలము కూడా నీదే. పగలు రాత్రి నీదైనప్పుడు, కాలములు నీవైనప్పుడు, నీవిచ్చే ప్రతి గంట నీదే కదా ప్రభువా, ప్రతి నిమిషము నీదే కదా, ప్రతి క్షణము నీదే కదా. నాదంటూ ఒక క్షణము నాకు ఏది ఈ లోకంలో లేదు ప్రభువా. నేను జీవించే జీవితములు, ఈ డేస్ అన్నీ నీవే. నీవు ఏ రోజు ఆ రోజు ఇస్తావో ఆ రోజు నేను బ్రతుకుతాను, ఏ రోజు నువ్వు ఇవ్వవో ఆ రోజు నేను లోకంలో నుంచి వచ్చేస్తాను ప్రభువా. ఎంత కృతజ్ఞత కావాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ప్రభువా పగలు నీదే, రాత్రియు నీదేనయ్యా, నాదంటూ ఏముంది ఈ లోకంలో ప్రభువా. ఒక్కసారి తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన ప్రియులరా. దేవుని మందిరానికి వచ్చావు నీవు, ఒక చిన్న ప్రార్థన నాతో ఏకీవిస్తావా? ప్రియులరా
నీ యొక్క దినములు పొడిగించబడాలంటే, నీ ఆయుష్ పొడిగించబడాలంటే, నీవు దేవుని సన్నిధిలో దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ దినములు లెక్కించుట ప్రారంభించాలి. మోషే అంటున్నాడు, ప్రభువా నా దినములు లెక్కించుట నాకు నేర్పించుము. నేర్చుకుంటావా దినములు లెక్కించటం? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు జీవించావో, ఎన్ని రోజులు దేవుడికి ఇచ్చాడో, ఈ అన్ని రోజులు కూడా దేవుడే నీకు రాజుగా ఉన్నాడో లేదో ఒక్కసారి పరీక్ష చేసుకోగలవా? ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక నోరు తెరవండి, ఒక చిన్న ప్రార్థన. ప్రభువా పగలు నీదే, రాత్రియు నీదే, అన్ని కాలములు నీవే, వర్షాకాలము నీదే ప్రభువా, వేసవి కాలము నీదే, శీతాకాలము నీదే, ఈ కాలములన్నీ నీవే, నా దినములన్నీ నీవే. నా దినములలో ప్రతి దినము నీవు నీ గ్రంథములో లిఖిస్తున్నావు ప్రభువా. ప్రతిరోజు నీవు నోట్ చేస్తున్నావు నా దినములు ప్రభువా. ప్రార్థన చేస్తావు ఒక్క నిమిషం. ప్రభువా ఎన్ని దినములు సైతానికి ఇచ్చాను నేను, ఎన్ని దినములు వేస్ట్ చేశాను నేను, ఎన్ని సంవత్సరములు నా జీవితంలో వేస్ట్ అయిపోయింది. యవనస్తులు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి.